బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచరం గ్రామంలో ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లను పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచరం గ్రామంలో ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పర్యటన వెళ్తున్నారు. ఇందులో భాగంగా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మొత్తం 12,600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా 100% సబ్సిడీతో లబ్ధిదారులకు ఒక్కో పంప్ సెట్, సోలార్ పంప్ సెట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ రోజు ఈ పథకాన్ని అయితే అమ్రాబాద్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఒక్కో యూనిట్ కు 6 లక్షల రూపాయల చొప్పున కేటాయించినటువంటి ఇందిరా సౌరగిరి జల వికాసం కింద 100% సబ్సిడీ లబ్ధిదారులకు అందిస్తారు. అయితే ఈ పథకాన్ని అక్కడ ప్రారంభించిన అనంతరం సీతారామ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లెకు చేరుకుంటారు. సాయంత్రం మళ్ళీ తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వస్తారు. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
టీడీపీ కార్యకర్త